పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. సత్యదర్శనం కార్యక్రమం ద్వారా ఎంతోమంది మాస్టర్స్ని మనం పరిచయం చేసుకుంటున్నాం. వారి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క అద్భుతమైన సబ్జెక్ట్తో మనందరి ముందుకు వచ్చి అనంతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఈ వారం కూడా ఒక వండర్ఫుల్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయనే బండి శ్రీనివాసరావు గారు. మరి సార్తో మాట్లాడదాం. సార్ అసలు ఏ టాపిక్ కోసం మాట్లాడతారు, అసలు ఎలాంటి జ్ఞానాన్ని, ఎలాంటి అవేర్నెస్ని మనకి క్రియేట్ చేస్తారో చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు పిఎంసి ఛానల్కి రావడం. వెల్కమ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో 17 సంవత్సరాల నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు. సో మీకోసం తెలుసుకుంటూనే చాలా ఆనందంగా అనిపించింది, ఇంత డెడికేటెడ్గా మీరు వర్క్ చేయటం. సో అయితే చెప్పండి, ఈరోజు మీరు ఏ సబ్జెక్ట్ అడిగినా మీరు చెప్పగలరని నాకు తెలుసు. ఈరోజు నేను పిఎంసి కోసం అడగాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఎందుకంటే మీలాంటి సీనియర్ మాస్టర్స్ మాత్రమే మన యొక్క మూమెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మూలాలు అసలు ఎందుకు స్థాపించబడింది, దీనికి గల కారణాలు ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏ గోల్తో, ఏ పర్పస్తో స్టార్ట్ చేశారు అన్నది సీనియర్ మాస్టర్స్ మాత్రమే కరెక్ట్గా చెప్పగలరు. సో పిఎంసి అసలు ఎందుకు స్థాపించబడింది? జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు. స్వర్ణమాల పత్రిజీకి ఈ కార్యక్రమాన్ని, సత్యదర్శనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మాకు అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి, మరి ఆ మేనేజ్మెంట్కి, ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసే అందులో భాగస్థులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రిజీ గారి అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే పత్రిజీ గారు 40 సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నారో ఆ సత్యాన్ని, ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరుగుతూ, లక్షల కిలోమీటర్లు తిరుగుతూ, మరి ఎంతోమంది ఈరోజు మరి పిఎస్ఎస్ మూమెంటు ద్వారా శాకాహారులుగా మారి ధ్యానం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం పొందుతూ జీవిస్తున్నారు. మరి ఒక వ్యక్తి శాకాహారిగా మారటం ద్వారా ప్రపంచంలో కోటానుకోట్ల జీవులు ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా మరి ఎంతో ఆనందంగా జీవిస్తున్నాయండి. దీనికి అంతటికీ కారణం జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన కలలు గన్న ఒక అద్భుతమైన మీడియా. అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంది. మరి 40 సంవత్సరాలు ఆయన ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రపంచమంతా తిరిగి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరినీ మరి బయట పడేస్తూ, ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖం, ఎంతో అనారోగ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఈ ధ్యానం ద్వారా బయటపడేయటం జరుగుతూ వచ్చింది. మరి లక్షల మంది ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో ధ్యానం చేస్తున్నారు, శాకాహారులుగా ఉన్నారు, అహింసా ధర్మంలో జీవిస్తున్నారు. పత్రిజీ గారు ఒకటే అన్నారు, అహింసాయుత భూమాత కోసమే నేను పుట్టాను అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకోసమే నేను భూమి మీద జన్మ తీసుకున్నాను అన్నారు. ప్రతి పిరమిడ్ మాస్టరు, ప్రతి ధ్యాని కూడా, మనమంతా కూడా అందుకోసమే, భూమిని స్వర్గంగా మార్చడం కోసమే. అంటే భూమి మీద మనం చూస్తున్న మన చుట్టుపక్కల వాతావరణం, సమాజం ఎలా ఉందో మనకి తెలుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, రోగాలు, హాస్పిటల్, డాక్టర్లు కిటకిటలు ఆడిపోతున్నాయండి. దీనికి అంతటికీ కారణం మానవుడు తింటున్న ఆహారము, మానవుడు చేస్తున్న హింసాత్మకమైన ఆలోచనలు. హింసాత్మకమైన ఆహారం తీసుకోవడం ద్వారా, హింసాత్మకపూరితమైన ఆలోచనలతో మానవుడు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ముందు ఆహారాన్ని మార్చుకోవాలి. ఇన్నాళ్ళు తెలియక అజ్ఞానంతో మన పెద్దలు తిన్నారు, వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారని ఆ శాకాహారం తింటూ మరి రోగాలు కొని తెచ్చుకోవటమే. రోగాలు మాంసం ద్వారా బలం కాదండి, మాంసం ద్వారా వచ్చేది రోగాలు. 159 రకాల భయంకరమైన జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంతోమంది డాక్టర్ల చేత ప్రూవ్ చేసింది. కానీ ఇదే విషయాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాల క్రితమే ప్రపంచమంతా తిరిగి చెప్పారు. మాంసం ఆహారం కాదు, శాకాహారం మాత్రమే ఆహారము, పీనుగులు కాదు మన ఆహారం, డెడ్ బాడీస్ కాదు అని చెప్పారు. మరి దేహమే దేవాలయం ఉన్నారు ఆదిశంకరాచార్యులు, ఇంకా ఎంతోమంది మహానుభావులు.
మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇది ప్రతి చోటకి ఈ వాక్కులు వెళ్ళాలి, ఈ సత్యవాక్కులు ప్రతి ఇంట్లో ప్రపంచమంతా వినపడాలి అనే ఉద్దేశంతో ఆయన పిఎంసి ఛానల్కి శ్రీకారం చుట్టారు. మరి పిరమిడ్ మాస్టర్లందరి సహకారంతో అద్భుతంగా ఇది శ్రీకారం రూపుదిద్దుకుంది. మరి అద్భుతంగా ఈరోజు ఎన్నో దేశాల్లో ప్రసారాలు వీక్షిస్తూ ఎంతోమంది మార్పు వస్తుంది జీవితాల్లో. అవునండి, చాలా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు ఎక్కడ ఏదో ఒకటి ఇన్సిడెంట్ అంత నెగిటివే కనిపిస్తుంది. ఛానల్ చూస్తే ఏంటి ప్రపంచం ఏమైపోతుంది అనే భయం బెంగ వస్తుంది ఓ రకంగా. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ కానీ మా రిలేటివ్స్లో కానీ లేదంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, అంటే నేను ఒక మెడిటేషన్ వరల్డ్లో ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యానమిత్రులతో ఉన్నప్పటికీ కూడా నా చుట్టూ అంటే నాకు ఇంకా మిగతా సర్కిల్ కూడా ఉంటుంది కదా, ఆ మిగతా సర్కిల్లో అంటే సగం మంది మాట్లాడితేనే వాళ్ళంతా భయపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకు భయపడిపోతున్నారు అంటే ఛానల్ ఆన్ చేయగానే ఎక్కడో ఏదో నెగిటివ్ ఇన్సిడెంట్ వీళ్ళు చూడటం, వాళ్ళ మైండ్లో పెట్టుకోవటం, డిస్టర్బ్ అవడం, వాళ్ళకి అది ఖచ్చితంగా నెక్స్ట్ జరుగుతుందేమో అని వాళ్ళు ఊహించుకొని భయాందోళనకు వెళ్ళటం, లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. మనం చూసేది చాలా పాజిటివ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనకి మోటివేట్ చేసే విధంగా ఉండాలి, లైఫ్ మీద ఒక హోప్ వచ్చే విధంగా ఉండాలి. సో అది ఇప్పుడు నవేడేస్ అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయటం కాదు, జరుగుతున్న యథార్థం చెప్తున్నాను, వాస్తవం. కానీ ఈరోజు పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం అన్నందుకు ఛానల్ పెడితే చాలు చక్కగా ఏదో రకంగా అంత పాజిటివ్ కనిపిస్తుంది, చూస్తే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, లైఫ్ మీద కొత్త హోప్స్ వస్తున్నాయి. ఎస్, ఐ కెన్ అచీవ్, ఐ కెన్ డూ అని ఒక పాజిటివ్ మోటివేషన్ వస్తుంది. అండ్ మీరు 25 బుక్స్ వరకు రాశారు. మరి మీరు ఈ 25 బుక్స్ ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నారు, నార్మల్గా ఏ కాన్సెప్ట్ తీసుకున్నారు? అండ్ అప్కమింగ్ కూడా బుక్ రాబోతుంది అని విన్నాను నేను. ఆ బుక్ ఏంటి చెప్పగలరు? నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యము ఆనందము అందినాయండి. నేను మనిషి నిరంతరం కష్టాలు నష్టాలు బాధలు దుఃఖము ఇవన్నీ అనారోగ్యాలు అనుభవిస్తున్నాడు అంటే కారణం అజ్ఞానము, మానవుల్లోని అజ్ఞానం. ఇవన్నీ పటాపంచలు కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే ఫైనల్ గోల్. ప్రతి మనిషికి ప్రతి ఆత్మకే ఆత్మజ్ఞానం అందాలి. అది వస్తే అది అందుకుంటే ఇవన్నీ పటాపంచలైపోతాయి. కనుక నేను దాని గురించి నేను సంకల్పం పెట్టుకునేవాడిని ధ్యానంలో. నాకు ఆత్మజ్ఞానం కావాలి మాస్టర్స్, నాకు అందించండి అని అన్నప్పుడు కొన్ని నెలల తర్వాత ధ్యానంలోకి వచ్చిన 2008లో వచ్చాము ధ్యానంలోకి. కొన్ని నెలల తర్వాత రకరకాల విషయాలు నాకు అందించడం మొదలుపెట్టారు మాస్టర్లు. అవి నాకు ధ్యానంలో వస్తున్నప్పుడు అవి నేను మర్చిపోతానని పేపర్ పెన్ను తీసుకుని రాసుకుంటూ వెళ్తూ ఉంటుంటే మరి ఎన్నో అద్భుతమైన విషయాలు వస్తున్నాయి. అవి నాలో నేను పెట్టుకుంటే మర్చిపోతానని పేపర్ పెన్ను తీసుకుని రాయటం, తర్వాత అవి పిరమిడ్ పబ్లికేషన్స్ ఓషా ప్రసాద్ గారు వాళ్ళు ప్రింట్ చేయటం. మొట్టమొదటి పుస్తకం 2009లో కొత్త బంగారు లోకం. మన పిఎంసి ఛానల్లో కూడా అది స్ట్రీమింగ్గా ప్రతి వీక్ కూడా ఒక్కొక్క కొత్త రకం కాన్సెప్ట్. అవునండి, గురువు గారు కూడా దాన్ని చాలా అద్భుతంగా మన కొత్తకోటలో క్లాస్ చేసి వచ్చాను. అక్కడ పిరమిడ్ పేరు కూడా కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన మందిరం అని పత్రిజీ గారు నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ భూమి స్వర్గంగా మారబోతుంది. అలా మార్చటానికి వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు. కనుక కొంగొత్త లోకాన్ని మనం సృష్టించటం మనందరి బాధ్యత. మరి పిఎంసి ఛానల్ ఇప్పుడు చూస్తున్నాం, సమాజంలో ఎన్నో వందల ఛానల్స్ ఉన్నాయి మీడియా. కానీ అవన్నీ కూడా ఎదుటి వ్యక్తిని ఎంత భయభ్రాంతులకు లోనైతే వాళ్ళ రేటింగ్ అంత ఉంటుందనే ఉద్దేశంతో అవి రన్ అవ్వటం జరుగుతుందండి. కానీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం సత్య దర్శనం, పాజిటివ్ న్యూస్, ప్రపంచంలో ఉన్న పాజిటివ్ న్యూస్ అందించే ఏకైక ఛానల్ పిరమిడ్ మెడిటేషన్. రేటింగ్స్తో పని లేదండి, సత్యం చూపించటం, ఆ సత్యాన్ని ధర్మాన్ని ప్రబోధించటం, అహింసా ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అహింసా ధర్మ ప్రచార ఛానల్ ఏకైక ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. కనుక మనకి యాడ్స్ లేవు, ఎటువంటి వాణిజ్య ప్రకటనలోకి దీంట్లో తావు లేదు. ఎందుకంటే అవి పెరిగినప్పుడు మనకి ఇది ఎలాగో ఈ మనం చూపించే సత్యాన్ని
తగ్గించడం అవుతుందనే ఉద్దేశంలో పత్రి సార్ ఆనాడే తెలియజేయటం జరిగింది. కనుక ఏది అవసరమో అంతవరకే తప్ప మనం వాణిజ్య ప్రకటనలు కూడా దీంట్లో బయట ఛానల్స్ లాగా కమర్షియల్గా మన దాంట్లో లేవు. కనుక పూర్తి టైం 24/7 సత్య దర్శనము పాజిటివ్ న్యూస్ అందించే ఏకైక ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అండి. మరి ఈ ఛానల్ గురించి ఎన్నో విషయాలు నేను ఇప్పటివరకు 25 పుస్తకాలు రాశాను. ఎందుకంటే నాకు కాన్సెప్ట్స్ ఇచ్చేవాళ్ళు మాస్టర్స్. అలాగే రెండో పుస్తకం అద్భుతమైన ఆలోచనలు థాట్ పవర్ గురించి మన దాంట్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. వెళ్ళిన ప్రతి క్లాసులో సృష్టి రహస్యాన్ని గురించి మాస్టర్స్ బట్టబయలు చేశారు. అందులో మన మాటే మంత్రము, అంటే నోటిలోని మాట నుదుటి మీద రాత, ఇదంతా మన నిజ జీవితంలో ఎలా జరుగుతుంది, మన ఆలోచనలు మన మాటలు అనే దాన్ని చాలా అద్భుతంగా అందించడం జరిగింది మాస్టర్స్ అందులో. అలాగే తర్వాత ఆనందం గురించి, మనస్సు మనలో దాగిన ఉషస్సు అని ఒక్కొక్క టాపిక్తో ఒక్కొక్క బుక్ రావడం జరిగిందండి. ఆ పుస్తకాలు చదివిన వాళ్ళంతా మరి మాంసాహారులు అయితే శాకాహారులు అవటం జరిగింది. ఆ బుక్కులు చదివి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు సైతం కూడా దాని నుంచి బయటపడ్డారు. మరి నేను ఇప్పటివరకు కొన్ని వేల శాకాహార ర్యాలీలో పాల్గొన్నాం. 9 రోజులు 108 గ్రామాలు, 7 రోజులు 70 గ్రామాలు, 3 రోజులు 30 గ్రామాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మన సొసైటీలో. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడ ర్యాలీలున్నా నేను ముందుండేవాడిని, నేను పాల్గొనేవాడిని. ఇప్పటికీ కూడా ఒకప్పుడు 100 మందితో జరిగిన ర్యాలీలు ఇప్పుడు 1000 మందితో జరుగుతున్నాయి. మెగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మరి నేను ఎందుకు వచ్చాను, నా డ్యూటీ ఏంటో మేము తెలుసుకున్నాం. నేను గత జన్మలు కూడా ధ్యానంలో చూసుకోవడం జరిగింది. ఈ జన్మలో నేను చేయాల్సిన వర్క్ కూడా నాకు తెలియజేయటం జరిగింది. మరి అంతకుముందు మాకు ఆ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఫిష్ పాండ్స్ హైదరాబాద్ పక్కన మెదక్ డిస్టిక్, సీ ఫుడ్ కూడా నేను ఎక్స్పోర్ట్ చేసేవాడిని ఆంధ్ర నుంచి. ఇటువంటి వ్యాపారాల్లో ఉన్న మేము ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఈ నాన్ వెజ్ తినకూడదు అని తెలుసుకున్నాము. ఆ రోజే మేము బంద్ చేయటం జరిగింది. సూపర్ సూపర్. వినిన రోజే నేను డెసిషన్ తీసుకోవటం, తినడమే మహాపాపం అంటే వాటి వ్యాపారాలు ఇంకా మహాపాపం అని అప్పటికప్పుడే నేను వ్యాపారాల నుంచి కూడా బయటకు వచ్చేద్దాం, కూటి కోసం కోటి ఉద్యోగులు ఉన్నాయి, ధర్మబద్ధమైన వ్యాపారాలే చెయ్యాలి, అధర్మబద్ధమైన వ్యాపారాలు వద్దని తెలుసుకుని అప్పటి నుంచి నా జీవితాన్ని మలుచుకున్నాను. చాలా అద్భుతంగా ధ్యానం చేస్తే భోగం, ధ్యాన ప్రచారం చేస్తే వైభోగం అన్నారు పత్రిజీ గారు. 17 సంవత్సరాల నుంచి నేను 2 తెలుగు రాష్ట్రాలు పూర్తిగా ధ్యాన ప్రచారంలో నిమగ్నమై ఉన్నాం. ఇప్పుడు కూడా నేను ఒక బుక్ రాస్తున్నాను. మరి రీసెంట్గా అది మనం భగవంతులం అనే కాన్సెప్ట్ మీద ఆ బుక్ వస్తుంది. ఒక 6-7 చాప్టర్ల దాకా పూర్తి అయ్యటం జరిగిందండి. వండర్ఫుల్ సార్. ఇప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మనల్ని ఎందుకు అలా సంబోధించారు, మనం భగవంతులు అని ప్రతి క్లాస్లో చెప్పారు పత్రి సార్. దాని గురించి పూర్తి విశ్లేషణతో వస్తుందండి. సో అందరూ ఏంటి అంటే సార్ మై డియర్ గాడ్స్ అంటే అలవాటుగా మనం కూడా అనేసేవాళ్ళం. బట్ ఆయన అంతరార్థం ఏంటి, మై డియర్ గాడ్స్ అని ఎందుకు అన్నారు, ఎందుకు చెప్పారు, ఎందుకు మనం అనుకోవాలి, ఎంతమంది ఆ స్థితిలో ఉన్నారు, అలా మనం భావించడం ద్వారా మనలో ఏ మార్పులు వస్తాయి అనేది ఆ బుక్లో వివరణ. వెయిటింగ్ ఫర్ దట్ బుక్ సార్. రివీల్ అవగా నేను కూడా ఒకటి తీసుకుంటాను. అయితే చెప్పండి, ఇప్పుడు మనకి పిఎంసి అన్నది ఒక అద్భుతమైన ఛానల్, ఒక అద్భుతం నిజానికి. పత్రి సార్ కళలు కన్నా ఛానల్ ఇది. సో ఇప్పుడు పిఎంసి ఛానల్ అందరూ చూస్తున్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్లో మనం వర్క్ చేసి, పిఎంసి ఛానల్ని ఇప్పటి వరకు పిరమిడ్స్ని పుష్ చేసాము, వెజిటేరియన్ని పుష్ చేశారు మాస్టర్స్ అందరూ, ధ్యానాన్ని పుష్ చేశారు, అందరికీ ప్రపంచానికి పుష్ చేయటం మీన్స్ తెలియచేయటం. వాళ్ళ యొక్క శక్తిని మొత్తం, వాళ్ళ యొక్క ఎనర్జీని మొత్తం పెట్టి ప్రపంచం అంతా కూడా ధ్యానం వెళ్ళాలి, ప్రపంచం అంతా కూడా శాకాహారం వెళ్ళాలి, ప్రపంచం అంతా కూడా పిరమిడ్స్ వెళ్ళాలి అని ఒక సంకల్పం పెట్టుకొని వాళ్ళు వర్క్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా పిఎంసి అన్నది కూడా ఒక బాధ్యతగా మారింది. ప్రపంచం మొత్తం పిఎంసి కూడా వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అద్భుతాన్ని ఆస్వాదించాలి, జ్ఞానాన్ని ఆస్వాదించాలి. సరే, మరి ఈ ప్రాజెక్ట్ చేస్తే ఏంటి అసలు? మామూలుగా ఏదైనా కూడా ఆధ్యాత్మికతలో కూడా మాకేంటి, నేను నేను ఎన్లైట్ అవుతానా? ఇప్పుడు నేను అందరికీ శాకాహారంగా మారుతున్నాను, నా పాపాలు తగ్గిపోయి నేను ఎన్లైట్ అవుతానా, నా చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతాయా అన్నది కూడా నేను చూసుకుంటున్నాం ఇప్పుడు. సో ఆధ్యాత్మికతలో కూడా ఒక స్వార్థం ఉంటుంది, నా ఆత్మ ఎదుగుదల కోసం. మరి పిఎంసీని పుష్ చేయటం వల్ల ఏమొస్తుంది సార్ నాకు?
ఒక రకంగా అది కూడా ఒక మంచికే మేడం. ఎందుకంటే ఏ ఆశ లేకపోతే మానవుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. ఏదో ఒక స్వార్థము, ఒక ఆలోచన, ఒక ఆశ ఉండాలి. యాక్చువల్గా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రిజీ గారు ఎందుకు స్థాపించారు, తర్వాత ఆ ఛానల్ మనం ఎందుకు తీసుకెళ్ళాలి ముందుకి అనేది నాకు అవగాహన ఏ విధంగా కలిగిందో ముందు తెలియజేస్తున్నాను. సారు పిఎంసి ఛానల్ పెట్టి ఫస్ట్ యూట్యూబ్గా స్టార్ట్ అయ్యి అది తర్వాత శాటిలైట్గా మారుతుంది. అప్పుడు దీనికి ట్రస్ట్ కూడా ఫామ్ చేశారు పత్రిజీ గారు. ఆ ట్రస్ట్ మీటింగ్కి నాకు ఇన్విటేషన్ వచ్చింది. నేను మా ఫ్యామిలీ వచ్చాము ఇక్కడే పిఎంసిలో. సారు ఆ రోజు చెప్తూ మరి పిఎంసికి ప్రతి నెల మనం ఖర్చులు ఉంటాయి కదా, ఛానల్ నడపాలంటే ఒక ఛానల్, మరి ఈ శాటిలైట్ ఛానల్కి మనకి ఖర్చులు వచ్చేసి నెలకి 50 లక్షలు అవుతున్నాయి, సంవత్సరానికి 6 కోట్లు పైగా, మనకి ధ్యాన మహాచక్రాలకు కూడా ఒక 4-5 కోట్లు అవుతుంది. మరి వీటన్నిటికీ డబ్బు కావాలి కదా, మరి ఎంతమంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు అని అడిగారు పత్రి సార్. నేను ఆ రోజు ఫస్ట్ వరుసలో కూర్చున్నాము. సార్ అడిగితే, సార్ లక్షల మంది ఉన్నారు కదా సార్ మన మాస్టర్లు అంటే, మరి ఒక్కొక్కళ్ళు ఒక్క నెలకి ఒక 100 రూపాయల చొప్పున వేసుకున్నా ఎంత అవుతుంది మనకి అని అన్నారు సార్. 1 కోటి రూపాయలు అవుతుంది కదా సార్ ప్రతి నెల అంటే మనం ఎంత ఈజీగా నడుపుకోవచ్చు ఛానళ్ళు అని అన్నారు సార్. ఆ రోజు ఒక మార్గం ఎలా మనం పిఎంసిని మనం ముందుకు తీసుకెళ్లాలనే దానికి ఒక హింట్ ఇచ్చారు పత్రి సార్. నాకు అది విన్నాము కానీ మరి ఇంత ఖర్చుని ప్రతి నెల మనం ఏ వ్యాపార ప్రకటన లేదు, ఏ ఇన్కమ్ లేదు మనకి, మరి ఈ ఛానల్ని మరి ప్రతి నెల మనం దీన్ని శాలరీలు కట్టుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, ఇంత ఖర్చులు ఉన్నాయి కదా. కానీ సార్ ఉన్నప్పుడు అందరూ మనం తలా ఒక చెయ్యేసుకుంటూ ముందుకు తీసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కూడా ఇది అద్భుతంగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఎందుకంటే పత్రి సారు ఎంతో అద్భుతంగా దీన్ని స్థాపించారు. ప్రపంచమంతా ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా మారే వరకు పిఎంసి ఛానల్ పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ చెప్తూనే ఉంటారు. ప్రపంచం మొత్తం కూడా శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు అవ్వడమే మన పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య లక్ష్యము. ఎప్పుడైతే నేను ఆ సార్ చెప్పిన తర్వాత నన్ను కూడా ఒక అంబాసిడర్గా తీసుకున్నారు. మరి ఆ అంబాసిడర్గా నాకు అవగాహన ఇంకా అప్పటికి కలగలేదు. తరువాత కొన్ని నెలల తర్వాత నాకు నా లోపల తపన స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా జరిగింది 2010లో జగన్నాథ్ ఘట్లో 3 రోజుల ప్రోగ్రాం జరిగింది. మే 1, 2, 3. అప్పుడు అంతకుముందు యాక్చువల్గా నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే, ఒక చిన్న న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపరు డైలీ ఈవినింగ్ ఎడిషన్ వచ్చేది ఏలూరులో. అక్కడ ఒక పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఆ పేపర్లో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇక్కడ లలితాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది అని ఆ వాక్యాలు చూసిన తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేయటం, అక్కడ ధ్యానం అందుకోవటం, ఆ మేడం వాళ్ళు బ్రెయిన్ క్యాన్సర్ తగ్గించుకున్నారు అని, వాళ్ళు మొట్టమొదటి పిరమిడ్ ఏలూరులో కట్టారని తెలుసుకోవడం, తర్వాత నేను ధ్యానం చేయటం, మా భార్యకి చెప్పడం. మా భార్య అప్పటికే సిక్ అయ్యి 5 లక్షలు ఖర్చు పెట్టినా 1% కూడా ఆరోగ్యం రాలేదు. మరి ఎప్పుడైతే ఈ ధ్యానం అందుకున్నానో వెంటనే మా భార్యకి చెప్పడం, ఆవిడ ధ్యానం చేయటం, అంత పెద్ద జబ్బు నుంచి ఆవిడ బయటపడటం, సంపూర్ణ ఆరోగ్యం 10 రోజుల్లో క్లియర్ అయిపోయింది. అంత పెద్ద అనారోగ్యం కూడా. మరి ఇవన్నీ కేవలం నేను ఆ పేపర్లో చూడటం వల్ల, ప్రకటన ద్వారా. అంటే వాళ్ళు రోజు పత్రిసారి రాసిన తులసిదళం బుక్లో నుంచి కొన్ని వాక్యాలు ఇస్తూ ఈ ధ్యానం అంటే అని వాళ్ళ అడ్రస్ అది ఇచ్చారు. నేను ఒక పేపర్లో చూసే నేను మారిపోయాను. మరి ఎన్ని జీవులు బతికి బట్టగట్టిని నేను శాకాహారిగా మారటం ద్వారా. ఆ వ్యాపారాలు కూడా వదిలేసి వచ్చేసాము. మరి అలాగే ఒక టీవీ ఒకటి ఉండి మనకి, ఆ టీవీలో రోజు స్క్రోలింగ్ వస్తూ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఈ విషయాలన్నీ తెలియజేస్తుంటే ఎంతమంది మార్పు వస్తుంది, ఎంతమందికి ఈ ధ్యానం అందచ్చు. ఎందుకంటే తెల్లారు లేస్తే అంతా నెగిటివ్ న్యూస్ చూస్తుందంతా. కానీ ఇటువంటి పాజిటివ్ న్యూస్ ఒక ఛానల్ ఉంటే బాగుండు అని నాలో తపన బాగా ఎక్కువైపోయిందండి ఆ టైంలో 2010లో. మరి పత్రి సారు మేము ఆ రోజు ఆ 3 రోజుల్లో ఒక రోజు జక్క రాఘవరావు గారు మేమంతా కూర్చున్నప్పుడు కింద ల్యాన్ ఉందండి, సారు చైర్లో కూర్చొని చెప్తున్నారు,
అంటే మన ఆలోచనలన్నీ గ్రహించే స్థితి సార్కి తెలుసు, సార్ గురించి అందరికీ. మరి ఆయన అన్నారు, మనకు ఒక టీవీ వస్తుంది అని అనౌన్స్ చేశారు అప్పుడు 2010లోనే. ఓకే. అవునా సార్ అంటే, దాని పేరేంటో తెలుసా, పిరమిడ్ టీవీ, చప్పట్లు కొట్టండి అన్నారు. అందరూ చప్పట్లు కొట్టాం. ఎంత ఆనందపడిపోయాను అంటే, ఒక పేపర్లో చూసే నేను ధ్యానంలోకి వస్తే ఇంకా టీవీ ఛానల్ చూసి ఇంకెంతమందికి అవకాశం ఉంటుంది ఈ ధ్యానం అందుకోవటానికి అనుకున్నాను. అది సాకారం అయ్యింది. అది అద్భుతంగా ఇప్పుడు ముందుకెళ్తుంది. అలా ప్రతి ఒక్కరూ మరి ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది బయటపడుతున్నారు. నేను ఎన్నో క్లాసులకు వెళ్తూ, నేను 365 రోజులు ధ్యాన ప్రచారంలోనే ఉంటాను 17 సంవత్సరాలుగా. మరి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ మారుమూల వెళ్ళినా కూడా మేము పిఎంసి చూసి, మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారని అడుగుతుంటే, మేము పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చాము, మేము శాకాహారులు అయిపోయాము, పిరమిడ్లు కట్టాము అని చెప్తుంటే అంతా ఇంత ఆనందం కాదండి. నిజంగా ఆ రోజు సారు అలా ముందే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. సార్కి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో, ప్రపంచాన్నంతా మార్చాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది, మనందరి బాధ్యత అది. మరి పిఎంసి అంటే మనం రోజు ర్యాలీలు చేస్తున్నామండి, ర్యాలీలు చేస్తూ ఉంటాము. కానీ ప్రతిరోజు ర్యాలీలో తిరగాలంటే ఎవరి వల్ల కాదు, ప్రతిరోజు పాంప్లెట్లు పంచాలంటే ఎవరి వల్ల కాదు. కానీ పిఎంసి 24 గంటలు 24/7 365 డేస్ మరి వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ప్రసారాలు అందిస్తూ శాటిలైట్ ద్వారా మరి ఎంతోమంది దాని నుంచి బయటపడి శాకాహారులు అప్పటికప్పుడు ఎవరి కర్మ ఏ టైంకి దగ్ధమవుతుందో తెలియదండి. మరి హైదరాబాద్లో నేను రోజు దిల్షునగర్ వెళ్తూ ఉండేవాళ్ళం. ఏనుగు తలకాయ అంత అక్షరాలు రాసి ఉన్నాయి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. కానీ అవి నా కళ్ళల్లో పడినా నా లోపలికి వెళ్ళలేదు. ఏలూరు వెళ్ళినప్పుడు ఒక పని మీద, విజయవాడ పక్కన ఏలూరు, అక్కడ ఒక చిన్న చీమ తలకాయంత అక్షరాలు నా కళ్ళలో పడినాయి. అంటే ఆ టైంకి నా కర్మ దగ్ధమయ్యే సమయం ఆసన్నమైంది. కనుకనే ఆ చిన్న చీమ తలకాయంత అక్షరాలు నా హృదయంలోకి వెళ్ళటం, నాలో మార్పు తీసుకురావటం, నా జీవితమే అద్భుతంగా మారిపోయింది. మరి అప్పుడే అర్థమైంది నాకు, నిజంగా ఎవరికి ఏ క్షణంలో ఎవరికి ఏ కర్మ దగ్ధమవుతుందో తెలీదు. ఎవరు ఇన్ని 100 కోట్ల మంది ఉన్నారు, 850 కోట్ల మంది సుమారు ప్రపంచ జనాభా. మరి ప్రతి దేశంలో కూడా పిఎంసి ప్రసారాలు రావాలి, ప్రతి భాషలో కూడా ఇవి వెళ్ళాలి. మరి అటువంటప్పుడు మరి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ల మీద ఉంది. ఎప్పుడైతే నాకు ఈ అవగాహన వచ్చిందో, మరి నేను మా దగ్గరున్న కొంత సొమ్ముని పిఎంసి ఛానల్కి అప్పటికప్పుడు నేను ఫోన్పే చేయటం జరిగింది. నాకు అవగాహన ఎప్పుడైతే వచ్చిందో నేను ఫోన్పే చేశానండి. మా భార్య తను దాచుకున్న డబ్బులు తెచ్చి, ఇదిగో పిఎంసికి వేసే, పిఎంసికి మనం కట్టాలి. బెంగళూరులో హనుమంతరాజు గారు పత్రిసారి పక్కనే పెట్టుకొని చివరి రోజుల్లో ఆయన మాట్లాడిస్తుంటే, పిఎంసికి మనం చెయ్యాలి అంటే మా భార్య తను దాచుకున్న డబ్బులు తెచ్చి లెక్క పెట్టమంటే 2,000 ఉన్నాయి. గబగబా నేను ఆ 2,000 తీసుకెళ్ళి, ఎందుకంటే ఒక్క క్షణం నా ఫోన్పేలో అమౌంట్ లేదు. సరే నేను మళ్ళీ టైం ఇస్తే ఏ అవసరాలు వస్తాయో తెలియదు, కనుక అర్జెంటుగా పదాన్ని బ్యాంక్కి వెళ్ళి వేసేసి నేను అప్పటికప్పుడు ఫోన్పే చేసేసాను. నేను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అండి. నిజంగా 3-4 రోజుల్లో మా పాప ఎప్పుడో రావాల్సిన కొద్దిగా అమౌంట్లు అవి క్లియర్ అయింది డాడీ, నాకు వచ్చినాయి అని అనగానే నాకు చాలా ఆనందం వేసిందండి. అంటే ఒక పిఎంసికి మనం వేసేది గోరంతా, కానీ మనకు వచ్చే ప్రతిఫలం కొండంతా అని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరికి కర్మలు అనేవి, మనం గత జన్మలో చేసిన కర్మలు మనం వెంటాడుతూనే ఉంటాయండి. ధ్యానం చేస్తే కర్మలు దగ్ధమవుతాయి. కానీ మనకి పిఎంసికి ఎప్పుడైతే మన వంతుగా మన కష్టార్జితాన్ని గనక మనం అందించటం మొదలు పెడితే మన జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి అనే దానికి ఒక ఉదాహరణ నేను తెలుసుకున్నాను అనుభవపూర్వకంగా. వెంటనే అందరికీ వెళ్ళిన చోటల్లా పిఎంసి గురించి చెప్పడం మొదలుపెట్టాను. దీనికి ఒకే ఒక ఉదాహరణ అండి. ₹1,00,00,000 పెట్టి మనం కారు కొనుక్కున్నాం. ఇది టెస్లా కారు ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నాం. కానీ ₹100 పెట్రోల్ లేకుండా నడపగలమా? లేదు. ₹1,00,00,000 పెట్టి కారు కొన్నా కూడా దాన్ని నడపాలంటే ₹100 పెట్రోల్ ఖర్చు అవుతుంది కంపల్సరీ. ₹100 అవసరం అది. అలాగే 26 కోట్లు పెట్టి 30 కోట్లు పెట్టి మనం ఛానల్ పెట్టుకున్నాము, శాటిలైట్ ఛానల్ అయ్యింది. ప్రతి నెల మనకి గవర్నమెంట్ కట్టాలి మనం. మరి ఇంత ఖర్చులతో కూడుకున్న పని,
మరి నెలలా మనకు మెయింటెనెన్స్ ఉంటుంది కదండి, అవి మనం కట్టుకోవాలా వద్దా? కనుక ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా, ఇది పత్రిజీ గారు ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ఆ రోజు పిరమిడ్ ట్రస్ట్, అదే పిఎంసి ట్రస్ట్ ఫామ్ అయినప్పుడు పత్రి సార్ ఈ చిన్న ఒక్క వాక్యంలోనే మనల్ని మేల్కొల్పారు. మన బాధ్యత, మనం నిజంగా ప్రతిరోజు ఎంతో సంపాదించుకుంటూ ఉంటామండి, అదేది మన వెంట రాదు. మన అవసరాల కోసం సంపాదించేది ఏది మన వెంట రాదు. పుణ్యకార్యాలకు, ధర్మకార్యాలకు మనం అందించే ప్రతి రూపాయి వెల కట్టలేనిది. నిజంగా అదే నిజమైన సంపద, అదే మన వెంట వచ్చేది. జన్మలకి మనకి సంపద లోటు లేకుండా చేసేది మనం చేసిన దాన ధర్మాలే. కనుక ఇది నేను అన్నదానం కోసం మేము జ్యువెలర్లు కూడా పట్టేవాళ్ళం, ప్రతి సంవత్సరం పడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు కూడా నేను ఎంతో చెప్పేవాడిని, ఈ ధర్మం గురించి పబ్లిక్లో కూడా చెప్పేవాడిని. మరి ఈ సత్యదర్శనం ద్వారా మన ప్రతి పిరమిడ్ మాస్టర్కి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, మనం ఇంత ఖర్చు పెట్టి మనం భాగస్వాములుగా, షేర్ హోల్డర్స్గా కూడా చేరి చక్కగా ఒక అద్భుతమైన ఛానల్, ప్రపంచంలోనే ధర్మాన్ని, సత్యాన్ని బోధించే ఏకైక ఛానల్ ఇది. మరి ఎటువంటి ప్రకటన లేకుండా మనం నిరంతరం ప్రసారాలు అందిస్తూ ఉన్నాము. కనుక దీన్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో లక్షలాది మంది ఉన్నాం. మన వంతుగా మనం ఎంత వేయాలంటే అంత దాన్ని మనం ప్రతిరోజు ముందుకు తీసుకెళ్ళాలండి. ఇప్పుడు అపో దీపో భవ అన్నాడు బుద్ధుడు, ఉద్ధరేదాత్మానం అన్నాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో, ఉద్ధరేదాత్మ ఆత్మానం, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మరి ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎందుకు మనం అందించాలి అంటే, ఇప్పుడు ఒక జ్యోతి వెలుగుతూ ఉందండి, ఆ జ్యోతి వెలగాలంటే నిరంతరం ఏం ఖర్చు అవుతూ ఉంటుంది? తైలం. ఆ తైలం పోస్తేనే అది వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది, చీకటిని పారదోలుతూ ఉంటుంది. మరి విశ్వమంతా నిండి ఉన్న ఈ అజ్ఞానం అనే చీకటిని, దుఃఖం అనే చీకటిని ప్రతి వ్యక్తి నుంచి పారదోలాలంటే ఆ వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలో అందాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సత్యవాక్కులు ప్రతి ఒక్కరి చెవిలో మారుమోగాలి. హింస చూడు, హంస పకడవు అన్నారు పత్రిజీ గారు. హింసను వదలండి, హంసను పట్టుకోండి అని. ఈరోజు ప్రపంచం అంతా భయం గుప్పిట్లో, మూడో ప్రపంచ యుద్ధం అనే ఒక భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఒక్క పిరమిడ్ మాస్టర్లే ప్రశాంతమైన జీవితాన్ని నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్నారు, ఏ భయాందోళనలు లేకుండా. అంటే కారణం ధ్యానము, శాకాహారము, అహింసా ధర్మము, పిఎంసి ఛానల్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో ప్రపంచం మొత్తం ఆగిపోయింది. ఎవరు ఒక అడుగు తీసి అడిగేయట్లేదు అన్న మూమెంట్ లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ విజృంభించింది త్రూ పిఎంసి. అవును, ఎంత అద్భుతంగా అండి, ఎంత గొప్ప జ్ఞానాన్ని అందించారు పత్రిజీ గారు. కనుక మరి ఆ ప్రసారాలు అందరికీ వెళ్ళాలి. మరి మనం రోజు ర్యాలీలు చేయలేము, రోజు ఆ పుణ్య కార్యక్రమంలో మనం పాల్గొనలేము. ఫిజికల్గా, ప్రాపంచికంగా మనం వెళ్ళి దాంట్లో పాల్గొనాలంటే 365 రోజులు ఎవరి వల్ల సాధ్యం కాదండి. కానీ పిఎంసి వలన సాధ్యం. అది 24 గంటలు తన ప్రసారాల ద్వారా శాకాహారం గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి అది విస్తృతంగా ప్రచారాలు అందిస్తూ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ అనుభవాలన్నింటినీ తెలియజేస్తున్నారు అందులో. మరి దానికి ఎంతోమంది ఆకర్షితులవుతున్నారు, ఎంతోమంది తమ జీవితాలని బాగు చేసుకుంటున్నారు. మరి ఆ చీకటి నుంచి, దుఃఖం నుంచి, అనారోగ్యాల నుంచి బయటపడుతున్నారు. మరి అంత వెలుగులు అందించే ఆ ఛానల్లో మరి మనం గనక మన వంతు సహాయం మనం అందిస్తూ వస్తూ ఉంటే నిజంగా అసలైన పరిహారం అంటే ఏవో కాదండి. ఇదివరకు ధ్యానానికి ముందు మనం ఏంటంటే ఏ కష్టాలు నష్టాలు వచ్చినా పంతులు గారి దగ్గర బరిగెట్టడం, పూజారుల దగ్గర, జ్యోతిష్కుల దగ్గర బరిగెట్టడం, స్వామి నాకు ఎందుకు వచ్చినాయి పూజలు, శాంతులు, పరిహారాలు ఏంటో చెప్పండి చేస్తాము అంటారు. కొంతమంది అన్నదానం చేయమంటారు, కొంతమంది హోమాలు, యజ్ఞాలు చేయమని పరిహారాలు సూచించారు. కానీ అవి ఏవి కూడా మన కర్మల్ని దగ్ధం చేయలేవు. మన కర్మలను దగ్ధం చేసే ఏకైక పరిహారము పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా ఇది తెలుసుకొని, ఎందుకంటే మరి ఎవరైతే ఆ ప్రసారాలు చూసి అప్పటి వరకు మాంసాహారాలుగా ఉన్న వ్యక్తి మరి ఆ వాక్కులు, సత్యవాక్కులు విని, పత్రిజీ గారి ద్వారా కానీ, పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ ఆ వాక్కులు విని
వాళ్ళల్లో పరివర్తన వచ్చి అప్పటికప్పుడు మాంసాలు మానేస్తే ఎన్ని జీవులు బతికబడగడతాయండి. ఒక వ్యక్తి మాంసం మానేస్తే తన జీవితాంతం తినబోయే 10,000 జీవులు సైతం బతికి బట్ట కడతాయి అని సర్వేలు తేలింది. కనుక మరి ఒక్క మనిషి మాంటేనే 10,000 జీవులు కాపాడిన వాళ్ళు అవుతారు కదా. మనకు తెలియకుండానే ఆ ప్రసారాలు ప్రపంచమంతా అందడానికి మనం కూడా ఒక అంటే ఉడత సహాయం అంటారు కదా. కృష్ణుడు రాముడు మరి వారధి కట్టినప్పుడు ఉడత తను ఏం చేయగలదో ఆ చిన్న ఇసుక రేణువులు తీసుకెళ్ళి ఆ వారధిలో పోసి వస్తుంటే ఆయన పట్టుకొని దాన్ని నిమిరి ఆయన చిరస్థాయిగా జాతి అంతా అది అలా నిలిచిపోయిందండి. అలాగే మరి పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమంది అజ్ఞానంతో ఎంతోమంది దుఃఖంతో వాళ్ళు హింసాత్మకమైన ఆహారం తింటూ తెలియకదా, వాళ్ళకి తెలియకండి, తెలిస్తే అప్పటికప్పుడు మారేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. రోగాలు, కష్టాలు, బాధలు, దుఃఖము ఇవన్నిటికి కారణం మాంసాహారం అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాని నుంచి బయటకు వస్తారు. మరి అటువంటి ప్రసారాల్లో అటువంటి పుణ్య కార్యక్రమాల్లో మనవంతు చేయూతనిస్తూ మనం గనక మనకు తోచినప్పుడు గనక మనం చేయగలుగుతుంటే ప్రతి నెల, ఎందుకంటే ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నా కరెంటు బిల్లు నెలలా వస్తూ ఉంటుంది, మనం స్టాఫ్కి ఇచ్చుకోవాలి. మరి అటువంటిది ప్రతి నెల ఖర్చు ఉంటుందండి. మనవంతు బాధ్యతగా మన సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని మీరు గనక పిఎంసి ఛానల్కి అందిస్తే అదే నిజమైన పరిహారము. మన జన్మల కర్మల దగ్ధం చేసే అద్భుతమైన పరిహారము పిఎంసి ఛానల్ని మనం బలోపేతం చెయ్యటం. ఈ ప్రసారాలు ప్రపంచమంతా అన్ని భాషల్లో వచ్చే వరకు కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా మారే వరకు కూడా మన ప్రయత్నం జరుగుతూనే ఉండాలి, మన సహాయం అందుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా నేను వెళ్ళిన చోటలు చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని అద్భుతమైన రిజల్ట్స్ అంటే అండి, దాంట్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను పొందిన ఈ పిఎంసికి నేను అందించడం ద్వారా మా కుటుంబంలో మేము పొందిని నేను వెళ్ళిన చోటల్లా క్లాసుల్లో చెప్తూ ఉంటుంటే అప్పటికప్పుడు స్పందించి కొంతమంది పిఎంసికి వేయటం మొదలుపెట్టారు. నా ముందే కళ్ళ ముందే ఒక ఆయన 500 కొట్టేశాడు. 500 పిఎంసికి ఫోన్పే చేసేసాడండి. చేసిన తర్వాత ఏలూరులో కళ్యాణ్ రెడ్డి గారు, ఆయనది కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం మనం అంతా కూడా. తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఓ 10-15 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి మరి, సార్ మీరు చెప్పారు నిజంగా 100% కరెక్ట్ సార్, పిఎంసికి మనం చేయటం ద్వారా మరి ఆ ప్రసారాల ద్వారా ఎంతోమందిలో మార్పు వచ్చినప్పుడు ఆ పుణ్యంలో మనకు కూడా భాగస్వామ్యం వస్తుందా లేదండి? ఖచ్చితంగా ఆ వెలుగుతుంది, జ్యోతి, ఆత్మజ్ఞాన జ్యోతులు వెలుగుతుంది. అందులో మనం ఆ తైలంలో మనవంతు బాధ్యతగా ఆ తైలం పోసినప్పుడు ఆ ప్రకాశంలో మనకు కూడా భాగస్వామ్యం ఉంటుంది కదండి, ఆ పుణ్యంలో. మరి ఈ విషయం చెప్తే నిజంగా సార్ నేను ఒక్క 500 పిఎంసికి వేశాను లేదో 15 రోజుల్లో ఏం జరిగిందో చెప్తాను సార్ అని ఆయన ఫోన్ చేసి అసలు ఆనందమే ఆనందం అండి. ఆయన ఇంటి పైన రిలయన్స్ వాళ్ళు జియో టవర్ పెట్టుకుందామని ఆయన ఉన్న వీధిలో అన్నీ వెతుకు ఈ ఇంటికి వచ్చి ఆగారంటండి. ఆగి ఈయన దగ్గరకు వచ్చి, సార్ మేము ఒక టవర్ పెట్టుకుంటాం మీ ఇంటి పైన, అదే పెద్ద టవర్ కూడా కాదండి, ఒక చిన్న బీరువా అంత ఉంటుంది, అది పెట్టుకున్నందుకు మీకు ప్రతి నెల 4,500 ఇస్తాము అన్నారండి. ఆయన ఏమన్నాడు, నాకు 5,000 కావాలి అన్నాడు. సరే వాళ్ళు ఓకే సార్ ఇస్తాం 5,000 మేము పెట్టుకుంటామంటే ఓకే పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఆ నెల నుంచి ఆయనే చూపించాడు, సార్ 500 పిఎంసికి నేను వేయడం ద్వారా నాకు ప్రతి నెల 5,000 ఆదాయం వస్తుంది చూడండి, రికార్డెడ్గా ఉంది. అంబానీ అకౌంట్ నుంచి ఈయనకి 5,000 అకౌంట్లో పడుతున్నాయి ప్రతి నెల. ఇట్లా అద్భుతం అండి, ఎన్ని మిరాకిల్స్ జరిగినాయో. నేను అలా చెప్పుకుంటూ వెళ్తుంటే వైజాగ్లో మూర్తి గారని వాళ్ళ సెంటర్కి వెళ్ళి చెప్పాం. మేడం వాళ్ళు కూడా వచ్చారు, వాణి మేడం వీళ్ళంతా స్టాఫ్ మనకి. అక్కడ ఈ విషయాలన్నీ చెప్పి ప్రతి ఒక్కరిని మన కర్మలో ఎంత తొందరగా మనం, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం మనం ర్యాలీలు చేయలేం, హైలీ ఇంపాసిబుల్. నెలకు 1-2 మన దగ్గరలో ఎక్కడ ఉంటే పాల్గొనగలం. కానీ మనం దీనికి సహాయం చేయటం ద్వారా మనం కూడా చెప్పినట్టే, మన ద్వారా ఎంతోమందిని మార్చుకున్నట్టే. మరి ఇంత ప్రచారం జరుగుతుంది పిఎంసి ద్వారా అని చెప్పుకుంటూ ఉంటే ఒక స్టిక్కర్ కూడా ఇచ్చామండి, అక్కడ అంటించాము మన పిఎంసిది లోగోది, క్యూఆర్ స్కాన్ కోడ్ది. అయితే ఒక అతను వచ్చాడంటండి ధ్యానానికి వాళ్ళ కేర్ సెంటర్లో.
ఏంటి సార్ ఇది అంటే, ఇప్పుడే వచ్చి వెళ్ళారు వాళ్ళు, ఈ విధంగా చెప్పారు అని అన్ని విషయాలు చెప్తే అప్పటికప్పుడు చూడండి మిరాకిల్స్. ఆయన సరే కదా ఎంతో కొంత వేయచ్చు అన్నారు కదా అని టక్మంటే ఒక 200 కొట్టేసి ఫోన్పేలో పంపించేసి ఆయన ధ్యానంలో కూర్చున్నారంటండి. ధ్యానంలో కూర్చుని లెగంగానే ఒక అరగంటకి గంటకి లెగంగానే ఆయనకి ఫోన్ వచ్చిందంట. 25,000 ఆయనది వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ సప్లైస్ అనమాట. ఆయనకి ఒక ఆర్డర్ వచ్చి 25,000 రూపాయల ఆర్డర్ వచ్చిందంటండి. సార్ మీరు చెప్పింది నిజమే, ఇప్పుడు ఇంతకుముందే ధ్యానంలో కూర్చునే ముందు చెప్పారు, ఇక్కడే నాకు 200 వేసానో లేదో నాకు ఇంత మిరాకిల్ జరిగిందండి అన్నారు. చాలా అద్భుతం అండి. ఎందుకంటే వేసిన వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాము చాలామంది. ఒకళ్ళు 100 రూపాయల నుంచి వేయమంటే ఒక ఆవిడ 10,000 వేసింది ఒకసారి ఒక ఆవిడ 5,000 వేసింది. నిజంగా 5,000 వేసిన వాళ్ళు చెప్తున్నానండి, అంటే వాళ్ళ పర్సనల్ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఆవిడ అలా వేసారో లేదో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్తకి వాళ్ళకి గొడవలు వచ్చి చాలా దూరంగా ఉన్న వాళ్ళు 5,000 అప్పటికప్పుడు వేసి, ఇప్పుడు మొన్న ఒకసారి క్లాస్కి వస్తే నిజాంపేట దగ్గర క్లాసు జరిగింది. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే అంత అన్యోన్యం. నేనే ఆశ్చర్యపోయానండి. ఆవిడ వేసింది ఎప్పుడో, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మొన్న ఈ మధ్య వెళ్తే సార్ మేము ఇక్కడికి వచ్చేసాం, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాం, మేమంతా కలిసిపోయాం అని చెప్తున్నారు. ఎంత వండర్స్ అండి. అందుకనే నేను చెప్తున్నాను, పత్రిజీ గారు మనందరి కోసమే ఇచ్చారు ఈ ఛానల్లో. ఒక అద్భుతమైన ఛానలు, మన కర్మలను దగ్ధం చేసే ఛానలు. మనం అందరం అద్భుతంగా ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేయడానికి ఇది ఒక వేదికగా మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని తమ భుజస్కంధాల మీద పిఎంసిని మనం నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇది మన జన్మల కర్మల దగ్ధం చేసి ఇది ఆఖరి జన్మగా చేసే ఒక అద్భుతమైన పరిహారమే పిఎంసి ఛానల్. కనుక మీ ఈ సత్యదర్శనం ప్రోగ్రాం తరపున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రపంచంలోని ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్లకి, ప్రతి ఒక్క ఆత్మబంధువుకి నేను విన్నవించుకుంటున్నాను. మరి పత్రిజీ గారు ఎందుకు చెప్పారు, ఎందుకు ఛానల్ పెట్టారు, దానివలన మన ఆత్మ పురోగతి ఎంత అభివృద్ధి చెందుతుంది. ఇది అందరి ఛానల్ అండి, ఇది ఏ ఒక్కరి ఛానల్ కాదు. ఇది పత్రిజీ గారు మనందరి కోసం అందించారు. మరి మనం అందరం కూడా దీన్ని బాధ్యతగా గనక ముందుకు తీసుకెళ్తే ఒక అద్భుతమైన రాబోయే ప్రపంచాన్ని కొత్త బంగారు లోకంగా మార్చుకుంటాం, అందులో సందేహం లేదని మీ మూలంగా తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజానికి రిజల్ట్తో పని లేకుండా వర్క్ చేసేమంటారు సార్. మీరు మీ పని చేయడమే, మీరు ప్రతిఫలం ఆశించొద్దని. కానీ చేసే వాళ్ళకైతే రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఒక అవగాహన కూడా పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ మన మనీ ఏంటి అంటే ఆ మనీకి ఒక వాల్యూ ఉండాలి. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దిస్ పాయింట్. నేను ₹1 ఖర్చు పెట్టాను అంటే ఆ రూపాయితో ఒక మంచి అద్భుతమైన పని, సార్థకత జరిగే పని జరగాలి. ఆ రూపాయి మిస్ప్లేస్ అవ్వకూడదు. ఒక పర్ఫెక్ట్ ప్లేస్లో, ఇప్పుడు మనకి శంఖంలో నీళ్లు పోస్తే అది తీర్థం అవుతుంది. నార్మల్ అది మంచి నార్మల్ తాగే నీళ్ళు అవుతుంది. అదే అది శంఖంలో పోస్తే ఏమవుతుంది, అది అంటే పెట్టే ప్లేస్ బట్టి అది మారిపోతుంది అన్నమాట. ఇంట్లో పులిహోర చేసుకొని తింటే అది ఫుడ్, అదే గుడిలోకి వెళ్ళి తింటే అదే పులిహోర ప్రసాదం అవుతుంది. అదే మన డబ్బులు ఎక్కడ పెడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఆ పెట్టే ప్లేస్ బట్టే మన ఎనర్జీ చేంజ్ అవుతుంది అనమాట. అంటే మనం సైంటిఫికల్గా కానీ స్పిరిచువల్గా కానీ ఇలా మాట్లాడుకుంటే మనం పెట్టే చోటు బట్టే మన వాల్యూ మారిపోద్ది, మన ఎనర్జీస్ కూడా చాలా చేంజ్ అవుతాయి. అవునండి. సో ఇంకా అగైన్ బ్యాక్ టు పిఎంసి టాపిక్. పిఎంసి అన్నది వచ్చిన తర్వాత నేను అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తీసుకుంటాను. అంటే రెగ్యులర్గా కాదు, నేను అప్పుడప్పుడు వస్తాను. నేను అప్పుడప్పుడు వచ్చి లైవ్కి అటెండ్ అయినప్పుడు ఎలా ధ్యానంలోకి వచ్చారు అంటే, అమ్మా మేము పిఎంసి చూసి వచ్చామమ్మా. 90% నేను అటెంప్ట్ చేసిన కాల్స్లో 90% మేము పిఎంసి చూసి ధ్యానం నేర్చుకున్నాం, మేము పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చాము అని వాళ్ళ అనుభవాలు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని. అంటే నాకేమనిపించేదంటే, మనం పర్సనల్గా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేస్తే ఆ మోటివేషన్కి ఎక్కడో వాళ్ళు చేంజ్ అవుతారు అని ఒక భ్రమలో ఉండిపోయాను, టు బి ఫ్రాంక్.
ఆ భ్రమ నుంచి నాకు పటాపంచలు చేసింది పిఎంసి. నువ్వు ఎలాంటి మోటివేషన్స్ ఇవ్వనక్కర్లేదు, నువ్వు చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపో, జ్ఞానాన్ని ప్రతిక్షణ సత్యదర్శనం, అలాంటి ప్రతిక్షణ సత్యదర్శనం చూపిస్తూనే ఉంది పిఎంసిలో. మారాల్సిన వాళ్ళు అద్భుతంగా మారిపోతున్నారు. అంటే నాకేమర్థమైందంటే దే ఆర్ వెయిటింగ్. ఎస్. ఒక జ్ఞానాన్ని నేర్చుకోవటం కోసం, ఒక అద్భుతాన్ని ఆస్వాదించడం కోసం బయట జనాలు లక్షల్లో ఎదురు చూస్తున్నారు. మనం ఇవ్వడం లేటు. సో ఇప్పుడు పిఎంసి ఇస్తుంది, శిష్యులు సిద్ధంగా ఉన్నారు. మనం ఇవ్వడం లేటు. మనం ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎనర్జీకి వాళ్ళ ఎనర్జీ కూడా జాయిన్ అయితే, అంటే మీరు చెప్పిన మాటల్లో నాకేం అర్థమైంది అంటే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎనర్జీని పెడితే అద్భుతంగా ఇంకా అనంతంగా జ్ఞానాన్ని మనం విస్తరింపజేయొచ్చు. నేను ఎలా హ్యాపీగా ఉన్నాను ధ్యానంలోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా అలాగే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు. కాబట్టి ఈ పిఎంసి అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. అవునండి, తప్పకుండా అండి. సో అయితే సార్ మొదటి కళ, చివరి కళ కూడా పిఎంసీనే. ఏమైనా పిఎంసి కోసం మీకు పర్సనల్గా ఏమైనా చెప్పడం జరిగిందా ఎప్పుడైనా మాటల సందర్భంలో కానీ? మాకు అప్పుడు మనకి షేర్లు కట్టించుకునేటప్పుడు నేను బాగా ఎక్కువ తిరిగామండి. రాయలసీమ ఏరియా, ఆంధ్రాలో ఎక్కువ భాగం రాయలసీమ, అలాగే మిగతా జిల్లాలు కూడా బాగా తిరిగినాయి. అప్పుడు ఆనంద్ గారు వీళ్ళు ఫోన్ చేసి సార్ పంపించుకున్నారు మిమ్మల్ని మరి ఈ పిఎంసి షేర్లు అంటే, అప్పటికప్పుడు నేను వెళ్ళి పిఎంసికి వర్క్ చేయటం జరిగిందండి. మొట్టమొదటిగా షేర్లు మరి మన ఆ ఛానల్కి ఒక శాటిలైట్ ఛానల్గా మనం దాన్ని అందరూ పిరమిడ్ మాస్టర్లు వెన్నుదన్నుగా నిలిచి, కానీ మనం ఒక్కసారిగా అంత అమౌంట్ కూడా ఎవరు ఊహించినంత అమౌంట్ మనకి రావడం, మరి ఆ పిఎంసి ఛానల్ శాటిలైట్ ఛానల్గా రూపుదిద్దుకోవటం, అద్భుతమైన కార్యక్రమాలు ప్రసారం జరగడం, ఇవన్నీనండి. మరి నాకు పిఎంసి సారు ఎందుకు మనకి ఛానల్ వలన ఎంత ఉపయోగం ఉంటుంది, మీడియా, ఇప్పుడు ఏదైనా మీడియానేనండి, ప్రపంచాన్ని మార్చాల్సింది రేపు మీడియానే. కనుక మన ఈ అద్భుతమైన అహింసా ధర్మ ఛానళ్ళు నిరంతరం సత్యదర్శనం అనేది ప్రసారాలు నిరంతరాయంగా వెళ్తూనే ఉండాలి. అది ఎక్కడ ఆగటానికి లేదు. కనుక గురువు గారు ఉన్నంతసేపు కూడా ఆయన ఈ బాధ్యతని ఆయన భుజస్కంధాల మీదే వేసుకున్నారు. కానీ ఆయన లేకపోయినా కూడా ఇంకా అద్భుతంగా కూడా నడుస్తూ ఉంది. దీన్ని ఇలాగే ఇంకా ముందు ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలండి. ఎందుకంటే మనం ఆ పిఎంసి ఛానల్ ఎన్నో ఉన్నాయి ఛానల్స్, కానీ అవేవి కూడా సత్యాన్ని ధర్మాన్ని బోధించే ఛానల్స్ కావు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. ఇప్పుడు షేర్స్ అన్నారు కదా, షేర్స్ అనేవి ఇది ఒక బిజినెస్ లాగా లాభం ఆశించి పెట్టడమా, లేదు అంటే ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇది 10 మందికి వెళ్ళాలి అనే ఆలోచనతో, అంటే షేర్స్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ బిజినెస్ లా అనిపిస్తుంది నాకు. అందుకు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి, సార్ ఏం చెప్పారు అసలు షేర్స్ ఎందుకు పెట్టమన్నారు? దీంట్లో అందరూ కూడా మన మెడిటేటర్స్ అందరూ శాకాహారులండి, శాకాహారులు, ధ్యానులు, వీళ్ళ చేతి నుంచే పెట్టుబడి ఉండాలి అనే ఉద్దేశంలో షేర్లకు వెళ్ళడం జరిగింది. మనం బయట మార్కెట్లో కాదు వెళ్ళింది షేర్లు. బయట మార్కెట్లో అయితే చాలా వస్తాయి షేర్లు, కానీ ఒక పిరమిడ్ మాస్టర్లు శాకాహారులే ఇందులో భాగస్వాములు అవ్వాలని అనే ఒక గొప్ప సదుద్దేశంతో సారు మన వాళ్ళ వరకు ఈ అవకాశం ఇచ్చారు. ఒక రకంగా ఇది అవకాశం ఇవ్వడం, అంతే అవకాశం ఇవ్వడం అండి. ఎందుకంటే ప్రతి ఒక్క శాకాహారి ఇందులో భాగస్వాములు ఉండాలి. అంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, అందులో ప్రతి ఒక్కళ్ళు ఒక ఇటుకరాయిలాగా అందరూ దాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ పిఎంసి ఛానల్ అనేది అందులో మనం ఒక మూలధనం పెట్టాం. కాకపోతే కొంతమందికి బయట షేర్లు అనేటప్పటికి వ్యాపారంగా ఆలోచిస్తారు. మనం కూడా అప్పుడు అందరికీ వ్యాపార ధోరణిలో మనం ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇది ముందు షేర్ వాల్యూ పెరుగుతుంది, దీని వీక్షకులు పెరుగుతారు అనే ఉద్దేశంలోనే అందరికీ తెలియజేశాం అప్పుడుకున్న మన కంటెంట్. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఆ షేర్స్ అందరూ భాగస్వాములుగా పెట్టారు,
పెట్టిన తర్వాత ఆశించే వాళ్ళు చాలా తక్కువ మందే అండి. అంటే ఏదో రూపాయి పెడితే 100 రూపాయలు అలా మన ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు ఆ ఆశలన్నీ పోయినాయి అనుకోండి. కానీ కొంతమందికి ఉంటుంది తెలియక. కాకపోతే ఇక్కడికి వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే ఇప్పుడు ఆ షేర్ల రూపేణా బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నాయి కదండి, బయట చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యాపారపరంగా వాణిజ్యపరంగా జరుగుతున్నాయి అవి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే యాడ్లు ఆదాయము వాటి బేస్ మీదే నడుస్తున్నాయి. ఎవరో లోక కళ్యాణం కోసం ప్రజారోద్ధన కోసం ఎవరు చేయట్లా. కానీ దీన్ని అన్ని ఛానల్స్ కంటే ఒక వ్యతిరేకంగా ఇది కేవలం ₹1 ఇన్కమ్ లేకుండా జరుగుతున్న ఛానల్ ఇది. కనుక దీనికి ఏంటంటే బయట ఛానల్స్ ఇన్ని లక్షల మంది దీన్ని చూస్తున్నారు అనేటప్పటికీ వాళ్ళల్లో ఒక ఆశ. ఇది బయట షేర్లకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మరి అందరూ ముందుకొచ్చి 100,000 కోట్లు ఉన్నోళ్ళు దీన్ని కొనడం ఎంత పెద్ద విశేషం ఏం కాదు కదండి. అట్లా ఈ ఛానల్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందే అనుకోండి. ఈ షేర్లన్నీ వాళ్ళు పర్చేజ్ చేసి మరి ₹15 పెట్టి కొన్న షేరు ₹100 200కి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు మన రూపురేఖలే మారిపోతాయి. పిఎంసి రూపురేఖలే మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆదాయం లేకుండా ఎవరు వ్యాపారాలు చేయరు. వాళ్ళు ఎంత బయట ఛానల్స్ ప్రపంచం అంతా కూడా వ్యాపార ధోరణిలో చూస్తూ ఉంది కాబట్టి మనం దానికోసం కాదు కాబట్టి ఛానల్ పెట్టింది. ఇది బయటికి వెళ్ళినప్పుడు దీని రూపురేఖలు మారిపోయి ఇది వేరే రూపురేఖలు తీసుకుంటుంది. పత్రిజీ గారు ఆశించిన ఏదైతే మరి సత్యదర్శనం ఉందో అది ఆ ప్రసారాలు కూడా ఆగిపోయి ఇక వ్యాపార ప్రకటనలు జోరందుకొని ఇంకా నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయిపోతారు. ఆ దుస్థితి రాకుండా ఇది బయటికి వెళ్ళకోకుండా మన పిరమిడ్ మాస్టర్లో ఆ మూలధనంతో ఇప్పటి వరకు నడుపుకుంటూ వచ్చారండి. మరి ఇక ముందు కూడా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గనక దీన్ని తెలుసుకొని ఒక అవగాహన చేసుకోండి. ఎందుకంటే మనం వేసేది నెలకి గోరంతే, కానీ పొందే ప్రతిఫలం మాత్రం కొండంత ఉంటుందని మన ఆత్మపరంగా మన ఎదుగుదలకి అది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ పిఎంసి. ఒక శాకాహార ర్యాలీలో పాల్గొంటే మనకు ఎంత పుణ్యం వస్తుందో, ఒక క్లాస్ పెట్టి 100 మందికి మనం జ్ఞానం అందిస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి 100 రెట్లు పుణ్యం మనం దీనికి అందించడం ద్వారా ఆర్థికంగా మనం దానికి బలాన్ని చేకూర్చడం ద్వారా నిజంగా ఆ ప్రసారాలు ఇంకా ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళి మరి అందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు టీవీ పెట్టుకొని చూసి అందరూ విసిగి వేసారిపోతున్నారు, భయంతో వణిగిపోతున్నారు. మరి వాళ్ళకి శాంతాన్ని చక్కగా వాళ్ళ శాంతియుతంగా చక్కగా ఆనందకరంగా జీవించడానికి ఈ ఒక్క ఛానల్ చూస్తే వాళ్ళ మొత్తం హృదయం అంతా కూడా ఆ స్పందనలే మారిపోతాయండి. అటువంటి అద్భుతంగా మనం రాబోయే కాలంలో ఇంకా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మీద ఉంది. ఇది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ బాధ్యత. మనం ధ్యానం ద్వారా ఎంతో లాభం పొందామండి. మేము 17 సంవత్సరాలు అయింది. నో మెడిసిన్, నో డాక్టర్, నో హాస్పిటల్. మరి ఆ డబ్బంతా మిగిలిపోయినట్టే కదండి. మరి మాంసాలు తింటూ ఎన్నో వందలు వేలు ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అటువంటిది శాకాహారం ద్వారా మనకి చాలా డబ్బులు మిగిలిపోయినాయి కదండి. ఆరోగ్యం వచ్చింది. మరి ఎంతోమందికి ఈ మార్గాన్ని మనం చెప్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్క కుటుంబము ధ్యానం ద్వారా లాభం పొందింది, జ్ఞానం పొందింది, వాళ్ళ ఆరోగ్యము ఆనందం పొందుతూ ఉన్నారు. పంచితే పెంచబడుతుంది. లోక కళ్యాణం కోసం మనం జరుగుతున్నప్పుడు మన స్వీయ కళ్యాణం ఆటోమేటిక్గా జరుగుతుంది. మరి నిజంగా అండి, మేము ₹1 ఆదాయం లేకపోయినా కూడా మా పెద్దమ్మాయి మ్యారేజ్ బ్రహ్మాండంగా చేశాము. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయింది. వాళ్ళు చిన్న వయసులో, వాళ్ళు 2 అమ్మాయిలు నాకు, వాళ్ళు చిన్న వయసులోనే ధ్యానంలోకి వచ్చారు. మరి శాకాహారులు అయిపోయారు. మరి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. శాకాహార కుటుంబం, ధ్యాన కుటుంబం మాది. మా అమ్మాయి అమెరికా వెళ్ళడం, మన పిఎంసి కూడా లైవ్ ఇచ్చింది, మ్యారేజ్ కూడా లైవ్ ఇచ్చారు మనకి పిఎంసిలో. మరి ఇప్పుడు చాలా చాలా అద్భుతంగా జీవిస్తున్నారు. కనుక ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న వయసు నుంచే ధ్యానం అందిస్తే వాళ్ళ భవిష్యత్ అంతా 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతుంది. అందులో సందేహం లేదు. అందుకు మేమే నిదర్శనం అండి మా కుటుంబం. కనుక అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు అవ్వాలి, మరి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. కనుక పిఎంసి ఛానల్కి మీ వంతు కృషిగా చాలామంది ఇప్పుడు అంబాసిడర్స్గా కూడా జాయిన్ అవుతున్నారు. మరి అంబాసిడర్గా
మనం కట్టడమే కాకుండా 10 మందితో కూడా కట్టించి ఒక అంబాసిడర్గా నెలకింత మినిమం అమౌంట్ మనం ఇంత అని మనం పిఎంసికి సమకూర్చే బాధ్యత కొంతమంది తీసుకున్నారు బ్రాండ్ అంబాసిడర్స్గా. మరి అలాగే మరి కొంతమంది స్పాన్సర్స్గా ముందుకు వస్తున్నారు. మనం అలాగే ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయొచ్చు. ఏ రూపైనా అయినా కూడా పిఎంసిలో మీరు ఏదైతే ₹1 అందించారో అది వెల కట్టలేనిదండి. నిజంగా ఉడతలాగా మనం చేసుకుంటూ వెళ్తుంటే దానికి మీరే చెప్తారు రేపు ఛానల్లోకి వచ్చి మీకేం జరిగిందో. మనం ఫలితం ఆశించద్దు, కానీ మనం అవుట్రేట్గా సహృదయంతో మీకు ఏది ఎలా అనిపిస్తే వెల్ విషర్స్ ఇప్పుడు ఒక గ్రూప్ కూడా ఉంది. మీకు నెలల ఈసీఎస్లో కట్ అవుతుంది, అలా చేయగలిగిన వాళ్ళు నెలలా చేయొచ్చు. లేదు మాకు డబ్బులు ఉన్నప్పుడు వేసేస్తామన్నప్పుడు వెల్ విషర్స్ గ్రూప్ ఉంది. అలాగే మనకి పెళ్లి రోజులు పుట్టినరోజులని దాని రూపేణా కూడా మనం ఒక స్పాన్సర్ లాగా కూడా ముందుకు రావచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకి. పిఎంసిని వెన్నుదన్నుగా బలోపేతం చేసి ఆర్థికంగా మనం పరిపుష్టిగా మనం, ఎందుకంటే హింసని ప్రచారం చేసే ఛానల్స్ అన్నీ కూడా దూసుకెళ్ళిపోతున్నాయి. మరి ఒక అహింసా ధర్మాన్ని మనం ప్రమోట్ చేస్తూ అహింసా ధర్మంతో మనస వాచ కర్మణ జీవిస్తూ ఒక పిరమిడ్ మాస్టర్లు అంతకంటే వేగంగా దూసుకు వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నాం. ఏ సొసైటీ చేయలేదండి ఇంతవరకు. ఏ సొసైటీ రోడ్డు మీదకి వచ్చి మాంసం మానేయండి అని చెప్పే దమ్ము ధైర్యం కూడా ఎవరికి ఏ సొసైటీలు చేయలేకపోయిన పనిని పిరమిడ్ మాస్టర్లు, దట్ ఈజ్ పత్రిజీ గురువుగా మనం ఆ మార్గంలో నడుస్తూ దమ్ము ధైర్యం పత్రిజీ ఇచ్చారు. పత్రిజీ గారికి ఉంది, ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఉందండి అది చెప్పే దమ్ము ధైర్యం. నేను మాంసం కొట్ల ముందు కూడా మైక్ వచ్చుకొని మరీ చెప్తాను, ఇది కరెక్ట్, ఇది యథా ప్రజ తదా రాజా అండి. పత్రిసరా కొటేషన్ మార్చారు. యథా రాజా తదా ప్రజ కాదు, యథా ప్రజ తదా రాజా. ప్రజలందరూ ఆలోచనలు బట్టే రాజు ఉంటాడు. కనుక ఇప్పుడు ఆ ప్రజలందరిలో మార్పు కోసం మనం ర్యాలీలు చేసాం. ఇన్నాళ్ళు ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి నిరంతరం. ఆ ర్యాలీల్లో జరిగేది ఏదైతే అద్భుతం ఉందో, మరి ఒక పిఎంసి ఛానల్ ద్వారా 100 రెట్లు ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది పిఎంసిలో అన్నీ మన బాధ్యత. పిఎంసిలో పిరమిడ్ల నిర్మాణాలకి మన బాధ్యతే, ప్రోగ్రాంలకి అన్నదానాలకే మన బాధ్యతే, ప్రచారము మన బాధ్యతే. అన్నీ కూడా ఒక పిరమిడ్ మాస్టర్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ఎందుకంటే యద్భావం తద్భవతి అని తెలుసుకున్నాం. మన ఆలోచనలు మార్చుకుందాం. ఈ రోజు నుంచి పిఎంసిని అద్భుతంగా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తీసుకెళ్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా వివరించారు పిఎంసి యొక్క ప్రాముఖ్యత. మాస్టర్స్ అందరికీ తెలుసు పిఎంసి యొక్క గొప్పతనం. సార్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు పిఎంసికి. ఈ పిఎంసి వచ్చిన తర్వాత ఇంకా ప్రచారం ఇంకా చాలా ఈజీ అయింది, ఎక్కువ మందికి రీచ్ అయింది అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి సో మన పిఎంసి మనందరి బాధ్యత. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. సో బండి శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా వివరించారు. చాలా అద్భుతంగా ఆయన నాలెడ్జ్ని అలానే ఆయన ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయటం జరిగింది. ఇది ఇవాల్టి సత్యదర్శనం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.